ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ శివగాయత్రి జ్యోతిష్యాలయము. మనము ఇప్పుడు జాతకంలో శని గృహ నిర్మాణానికి కారకుడు. ఇప్పుడు జాతకంలోని శని ఉన్న గృహ నిర్మాణం యొక్క విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఒక వ్యక్తి జాతకంలో 1వ స్థానంలో లేదా లగ్నములలో శని ఉన్నట్టయితే ఆ వ్యక్తికి సొంత ఇల్లు నిర్మిస్తే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి జాతకంలో లగ్నంలో శని ఉండి ఆ లగ్నము తులా, మకర లేదా కుంభరాశుల్లో ఉండి 7వ మరియు 10వ స్థానంలో ఏ గ్రహము లేకపోయినట్టయితే ఆ వ్యక్తి నిశ్చయంగా గృహ నిర్మాణము చేసుకోవచ్చును. ఒక వ్యక్తి జాతక చక్రములో 4వ స్థానంలో గోచార శని ప్రవేశించినా కానీ ఆ వ్యక్తి తన సొంత ఇంటి నిర్మాణం పూర్తి చేస్తాడు. అయితే ఆ నిర్మాణం తర్వాత అతనికి తల్లికి, నాయనమ్మకు, అమ్మమ్మకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని జ్యోతిష్శాస్త్రంలో పరిశోధనల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి జాతకంలో 5వ స్థానంలో శని ఉన్నట్టయితే ఆ వ్యక్తి సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న కలను నెరవేర్చుకోగలడు. అయితే అలా నిర్మాణమైన ఆ ఇల్లు అతని బిడ్డకు చెడుపు చేస్తుంది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఆ వ్యక్తికి తమకు 48 ఏట వచ్చే వరకు గృహ నిర్మాణం తలపెట్టకూడదు. అప్పుడు గృహ నిర్మాణానికి ఒక బర్రెను బ్రాహ్మణికి దానం ఇవ్వాలి. అలా చేయడం వలన గృహ నిర్మాణం వలన కలిగే చెడు ఫలితాలు తొలగిపోతాయి. హైందవ జ్యోతిష్శాస్త్ర సిద్ధాంత ప్రకారము ఒక వ్యక్తి జాతకంలోని 5వ స్థానంలో అతని సంతానాన్ని సూచిస్తుంది. ద్వాదశ రాశులలో 5వదైన సింహరాశి సహజ సంతానం కారణం అవుతుంది. ఈ సింహరాశికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఒక జాతకుడు తన జాతకంలో సూర్యుడు అధిపతిగా ఉండే సింహరాశికి 5వ స్థానంలో కలిగిన ఆ స్థానంలో శని ఉన్నట్టయితే పరిస్థితులు విపరీతంగా మారుతాయి. కారణము సూర్యుడు మరియు శని సహజ శత్రువులు. శనికి శత్రుస్థానమైన సింహరాశిలో సూర్యునికి శనికి మధ్య విరోధము ఉంటుంది. ఎప్పుడైతే జాతకుడు గృహ నిర్మాణం పూర్తి చేస్తాడో అప్పుడు శనికి బలం పెరిగి తన ఉన్న 5వ స్థానానికి సంబంధించిన సంతానాన్ని నాశనము చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక వ్యక్తి జాతకములోని 8వ స్థానంలో శని ఉన్నట్టయితే ఆ వ్యక్తి తన జీవితంలో వీలైనంత వరకు సొంత ఇంటి నిర్మాణం తలపెట్టకుండా ఉంటే మంచిది. అలా కాదని సొంత ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ఆ జాతకుడు కుటుంబంలో కొన్ని విచిత్రమైన ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో 9వ స్థానంలో శని ఉన్నట్టయితే అతని భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అతడు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. ఒక వ్యక్తి జాతకంలో 10వ స్థానంలో శని ఉన్నట్టయితే అతడు గృహ నిర్మాణ సమయంలో తన బాబాయి లేదా మేనమామి వద్ద లేదా మామయ్య గారి వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకొని గృహ నిర్మాణాన్ని ఉపయోగించి శని దోషము తొలగిపోతుంది. అలా కాకుండా సొంత డబ్బులతో ఇల్లు నిర్మిస్తే భవిష్యత్తులో అతనికి వచ్చే ఆదాయం సంపూర్ణంగా అదృశ్యమైపోతుంది. ఒక వ్యక్తి జాతకంలో 3 లేదా 11వ స్థానంలో శని ఉన్నట్టయితే ఆ వ్యక్తి దక్షిణముఖంగా ఉండే గృహంలో ఉండకూడదు. అనగా ఆ ఇంటి దక్షిణ సింహద్వారం కూడా ఉండకూడదు. ఒక వ్యక్తి జాతకంలో 3వ స్థానంలో శని ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఎంత ఆస్తి ఉన్నా కూడా 3వ సొంత ఇంటికి కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే అతడు అనేక చెడు ఫలితాలు పొందవలసి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే శ్రీ శివగాయత్రి స్వామి గురువు గారిని సంప్రదించండి.